ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మనం జనరల్గా ఆడవాళ్ళని ప్రకృతితో పోలుస్తాం. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమిస్తాం, మహిళల్ని గౌరవిస్తాం. కానీ కొంతమంది ఆడవాళ్ళు, అందరూ కాదు, కొద్ది మంది తమ అందాలు ఆరబోసి తమ స్కిన్ షో చేసి ఆ స్కిన్ షోకి అందాల ఆరబోతుకి ప్రభావితులైనటువంటి కొంతమంది మగవాళ్ళని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి మోసం చేస్తున్న ఉదంతాలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. అది కాక ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు తమకున్న సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకొని విపరీతమైన మోసాలకి తెగబడుతున్నటువంటి అంశాలు కూడా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఆసు రెడ్డి, అంతకుముందు రీతు చౌదరి, అంతకుముందు ఇంకొకరు. అంటే ఇప్పుడు ఆసు రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడియో వైరల్గా మారింది. ఒక్కసారి మీరు వినండి. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది విన్నారు కదా, చాలా క్లియర్గా ఆడియో వింటే మనకు అర్థమయ్యేది ఏంది, ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తి దగ్గర ఈ అసూరెడ్డి డబ్బులు తీసుకున్న మాట నిజం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజానికి ఇది నిజమా కాదా తెలవకుండా మనం వీడియోలు చేయలేదు. నేను ఇలాంటి ఇష్యూస్ పెద్దగా పట్టించుకోను. కానీ ఎక్కడ దాకా పోతుంది ఈ విషయం? సమాజం జాగ్రత్తగా లేకపోతే ఇవాళ ధర్మేంద్ర కావచ్చు, రేపు మీరు కూడా కావచ్చు. అమ్మాయిల అందాల ఆరాబోతకి పడిపోయి వాళ్ళ హనీ ట్రాప్లు ఇరక్కపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పెట్టి మీరు మీ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే దానికోసం చేస్తున్నాను. అయినా నాకు తెలియకడుతా, ఏమయ్యా వేణుస్వామి, నువ్వెప్పుడు సెంటిమెంట్ దిగావు? నీకేం సంబంధం అసలు? నీకు ఇలాంటి సెంటిమెంట్కి ఏంటి సంబంధం? నువ్వు జ్యోతిష్యం చెప్పేవాడు అని చెప్పేసుకుంటావు. హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేసే వ్యక్తివి, యాగాలు యజ్ఞాలు చేసే వ్యక్తివి అని చెప్తావు. ఇలాంటి సెంటిమెంట్ ఏంది అసలు? ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయటం ఏంటి అసలు? ఇలాంటి వాళ్ళతో ప్రైవేట్ సెంటిమెంట్ ఏంది అసలు? అంటే ఇలాంటి నాన్ సెన్స్ని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా? హిందూ ధర్మం దీన్ని ఎంకరేజ్ చేసింది అసలు? హిందూ ధర్మం మహిళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది, వాళ్ళ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చెప్పింది. మగవాళ్ళు మహిళల పట్ల గౌరవంగా లేకపోతే తప్పు. అలాగే మహిళలు మగవాళ్ళని తమ అందాల ఆరబోతూ ఆకర్షించి హనీ ట్రాప్కి గురి చేసి మోసం గురి చేస్తే కూడా తప్పు. ఈ మధ్య మహిళల్ని ఒక అంగడి బొమ్మగా చేసి మహిళల అందాలను ముందు పెట్టి దోపిడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ మహిళలే తెగించి మోసం చేయటం కూడా మనం చూస్తున్నాం. అయినా నాకు తెలియకడుగుతా, ఈ బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా దారుణం అయిపోయింది. పరిస్థితులు చాలా దారుణంగా తయారైనాయి. బిగ్ బాస్లో ఒక ఫేమ్ సంపాదించుకోవటం, దాని ద్వారా వచ్చిన ఫేమ్ తోటి బయట మోసాలు చేయటం. అందరికీ కాదు, కొంతమంది. ఎక్కడ కూడా నేను అందరినీ ఒకే ఘాటిని కట్టట్లే, కానీ కొంతమంది చేస్తున్న పనులు అసలు ఆ బిగ్ బాస్ ఎందుకో నాకు అర్థం కాదు. ముక్కు మొహం తెలియని అందరం తీసిపోయి ఒక చోట పడేస్తారు. వాళ్ళ మధ్య రొమాన్స్, వాళ్ళ మధ్య గొడవలు, వాళ్ళ మధ్య ఉండయి మనం చూడాలి. ఏమయ్యా నాగార్జున గారు, అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నువ్వు, నీ కుటుంబం ఏంది, నీ చరిత్ర ఏంది, నీకు వచ్చిన ఆదరణ ఏంటి, నీకేంటి ఈ కర్మ ఏంది? అన్నపూర్ణ స్టూడియోస్ ఇలాంటి బూత్ షోలు చేయడానికా నీకు ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్? ఇలాంటి బూత్ షోలు చేయడానికా మీ నాన్నకి ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్? దానికి రెంట్ వస్తుందని ఆశతోటి ఇలా చేస్తావు. అది సమాజం పట్ల బాధ్యత లేదా నీకు? ఏ అభిమానుల వల్ల మీరు ఎదిగారో అభిమానులను మోసపోతుంటే ఎవరండి ఈ బిగ్ బాస్లో అంతా కూడా ఏమనాలంటే అండి, తమ చూపించేసి ఒక సెలబ్రిటీ హోదాను తెప్పించుకోవడానికి ఆ షోను ఉపయోగించుకున్నారు. బయటకు వచ్చి ఆ హోదాను ఉపయోగించుకొని మోసాలు చేస్తున్నారు. అసలు ఆ షో మీదే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మనం కూడా అలాంటి షోలనే చూస్తాం. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను కదా, నా వీడియో చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బిగ్ బాస్ ఇప్పటికీ వచ్చింది అంటే ఎగబడి చూస్తుంటారు. అంటే మన జనాల వీక్నెస్, పక్కింటో ఏం జరుగుతుంది, ఎదురింటో ఏం జరుగుతుంది, ఒక నలుగురు కలిసి ఉంటే వాళ్ళ మధ్య గొడవలు ఎట్ట జరుగుతున్నాయి, రీతు చౌదరి ఇంకొక రెడ్డి జుట్టు పట్టుకుందా, రెడ్డి ఏమో జుట్టు పట్టుకుందా, లేదా ఇంకోటి జరుగుతుందా, ఎవరు జుట్టు ఎవరు పట్టుకున్నారు,
ఎవరి మెడ ఎవరు పట్టుకున్నారు, ఎవరి మీద ఎవరు బొర్రిండు, ఎవరికి ఎవరు పడ్డారు, ఎవరికి ఎవడు ప్రపోజ్ చేశాడు, ఎవరిని ఏం తిట్టాడు, ఇది తెలుసుకోవాలని ఆసక్తి. దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు. బట్ అసూరెడ్డి ఇష్యూ తర్వాత అయినా జనాలు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అసూరెడ్డి అని కాదు, లేదు సమ్ ఎక్స్ సమ్ వై అని కాదు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. కానీ జనం జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.